ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం ఇలా సెలవిస్తుంది. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు లేడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క క్రియలను మన జీవితంలో ఆపగలిగినటువంటి బలము, ప్రభావము దేనికి లేదు, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు ఈరోజు ఉదయకాల సమయాన మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే భయపడుతూ ఉంటామండి. నా యొక్క ఆశీర్వాదాన్ని ఎవరన్నా దొంగిలించుకుంటారేమో, నా మేలుని ఎవరన్నా ఆపుతారేమో, నా యొక్క ఆశీర్వాదాలు, నా మంచిని ఎవరన్నా అడ్డుపరుస్తారేమో, నా మంచిని, నా ఆశీర్వాదాలని ఎవరన్నా దొంగిలించుకుంటారేమో అని చెప్పి చాలాసార్లు మన యొక్క ఆశీర్వాదాల గురించి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము భయపడుతూ ఉంటాము, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మీరు నేను సరిగ్గా యథార్థంగా ఉన్నట్లయితే మన ఆశీర్వాదాలని దొంగిలించుకోవడానికి, ఆపివేయడానికి, ప్రియమైన దేవుని తిప్పివేయడానికి ఎవరికి కూడా బలం లేదండి. ఎందుకంటే ఆయన మన జీవితంలో జరిగించేటువంటి క్రియలను, దేవుడు మన జీవితంలో జరిగించడానికి ఉద్దేశించినటువంటి క్రియలను ఆపడానికి ఆయన చేయబట్టుకుని నువ్వేం చేస్తున్నావయ్యా అని చెప్పి ఆయన అడగడానికి ఎవరికి కూడా బలము చాలదు, ఎవరు కూడా సమర్థుడు లేడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. ఈ మాట పలికింది ఎవరండి? ఈ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను దేశం యొక్క మహాచక్రవర్తి అయినటువంటి ఒక వ్యక్తిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కువగా గర్వపడుతున్నాడు. నేనే బలవంతును, నేనే గొప్పవాడిని చెప్పి గర్వపడుతున్నాడు. అప్పుడు ఆయన దేవుడు శిక్షించి మళ్ళీ ఆయన దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆయన గ్రహిస్తున్నాడు, నాకన్నా గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నాకన్నా గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయన దృష్టికి ఏమి లేనివాడను అని చెప్పి ఆయన అప్పుడు దేవుని యొక్క ప్రభావాన్ని గ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ యొక్క భూనివాసులు అందరూ కూడా ఆయన దృష్టికి ఒట్టివారు, ఆయన తమ చిత్తాన్ని జరిగించే దేవుడు, ఆయన చెయ్యి పట్టుకున్న నువ్వు ఏమి చేయుచున్నావని చెప్పి ఆయనతో చెప్పుటకు సమర్థుడు ఎవడు కూడా లేడని చెప్పి ఈ నెబుకద్నెజర్ ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనే చాలాసార్లు దేవుని బిడ్డలను ప్రశ్నించాడు. మిమ్మును నా చేతి నుండి రక్షించగలిగిన దేవుడు ఎవరని చెప్పి షద్రక్ మేషక్ అబేద్నెగోలను అడిగినటువంటి రాజు ఈయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు ఎలాంటి వాడు, తనకన్నా గొప్పవాడని చెప్పి ఆయన అక్కడ కూడా నిరూపించాడు. తమ దూతను పంపి అగ్ని జ్వాలల్లో పడవేయబడినటువంటి తమ దాసుని దేవుడు అద్భుతకరంగా ఆయన విడిపించాడు. కాబట్టి నెబుకద్నెజర్ తెలుసుకున్నాడు, నాకన్నా గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దృష్టికి నేను ఏమీ లేనివాడని చెప్పి గ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో దేవుడు చేయడానికి ఉద్దేశించినటువంటి మేళ్లను ఆపగలిగిన బలము ఎవరికి దేనికి లేదు. ఆయన నిన్ను నన్ను దీవించని ఆయన ఉద్దేశించినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బలవంతుడైనటువంటి దేవుని చేతుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం దేని గురించి మనం భయపడనక్కర్లేదు, దేని గురించి మనం ఆలోచించనక్కర్లేదు. కానీ మనం దేవుని దృష్టికి మనము యథార్థులుగా ఉండడానికి మాత్రం మనం ప్రయాసపడితే చాలు. మిగిలింది ఆయన చూసుకుంటాడండి, ఆయన మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, నీ చెయ్యి పట్టుకొని ఏమి చేయుచున్నావని చెప్పి నీతో చెప్పడానికి ఎవడు సమర్థుడు లేడని చెప్పి తండ్రి పరిశుద్ధ గ్రంథము అయ్యా సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రం. అయ్యా, మేము నీ దృష్టికి యథార్థవంతులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మా యొక్క జీవితంలోని చిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి స్తోత్రం. అయ్యా, ఈ యొక్క వాక్యము, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.